కదా చంద్రగ్రహం. ఆ చంద్రగ్రహానికి మొట్టమొదటిసారిగా వెళ్ళిన అతను ఎవరండి? ఏంటి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద నుండి చంద్రమండలం వెళ్ళాడంటండి. చంద్రమండలం వెళ్ళిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చాడు. అప్పుడు ప్రపంచంలో గొప్ప ఏంటండి మరి విలేకరులు వాళ్ళు అన్నారు, మీరు చంద్రమండలంలోకి వెళ్ళారు కాబట్టి మీ అనుభవం ఏంటండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఆయన అడిగారు అంటండి. ఆయన అన్నవాడు ఏమన్నాడంటే, నేను భూమి మీద నుండి చంద్రమండలానికి వెళ్ళడం గొప్ప విషయం కాదు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు పాపును రక్షించడానికి భూమి మీదకి రావడం గొప్ప విషయం అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పడం దేవుని గారు ఏంటండి ప్రపంచమంతా తెలిసిన వ్యక్తి, చంద్రమండలానికి మొట్టమొదటిసారి వెళ్ళిన హోమగామి. ఆయన ఏం గుర్తు చేసుకున్నాడు? అక్కడికి వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళి అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నేను చంద్రమండలానికి వెళ్ళాను కదా, నేను గొప్పవాడిని, జ్ఞానవంతుడిని, ధైర్యవంతుడిని అని చెప్పలే. నేనే ఇంత గొప్ప విషయం అనుకుంటుంటే, పరలోకం అంటే మహిమతో నింపబడి ఉన్నది, సింహాసనం ఉంది, మహిమ ఉంది. ఆ పరలోకంలో కింద భాగం అంతా శుద్ధ సువర్ణము. హల్లెలూయా. కేరుబులు చేరాబులతోటి కోట్లాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న దేవుడు యేసు ప్రభువారు ఆ యొక్క మహిమను విడిచి, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, ఆ దేవదూతను విడిచిపెట్టి పాపులను తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఉంది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి పాపులను రక్షించడానికమ్మా. ఎవరు పాపులండి? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులే. జన్మతః కర్మతః పాపులే. ఈ పాపములో పుట్టి పాపములో చనిపోతే నువ్వెక్కడికి వెళ్ళిపోతావంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఎవరి బిడ్డలారా జాగ్రత్తగా నుండి. క్రిస్మస్ పండగ అంటే ఏదో రావడం, పాటలు పాడతాం, కేకులు, క్యాండిల్స్ ఇవన్నీ మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకసారి నీ హృదయంతో ఆలోచించి ఎలా చేస్తున్నావు క్రిస్మస్ పండగ? నిన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. మనం నరకం వెళ్ళిపోవడం మనకి ఇష్టం లేక ఆయన పుట్టాడు. ఇంకేం చేసేది తెలిసింది? క్రీస్తు యుక్త కాలం మన భక్తిహీనుల కోసం చనిపోయాడు. పుట్టింది ఎందుకో తెలుసా? నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తము చనిపోవడానికి వచ్చాడు. మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఇందులో మీకు ఏం అర్థమవుతుందమ్మా? నాకేమర్థమైంది తెలుసా? నీవు నేనంటే ఎంత ప్రేమ ఆయనకి. హల్లెలూయా. ఎంత ప్రేమ అంటే తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టేసి అంత ప్రేమ, మహిమను విడిచిపెట్టేసి అంత ప్రేమ, నీ కోసం తన రక్తాన్ని ఇచ్చేసంత ప్రేమ, నీ కోసం మరణించేంత ప్రేమ. అంత ప్రేమని ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా అందరికీ ప్రపంచవ్యాప్తంగా అంత ప్రేమ కలిగి ఉన్నాడు. మరి యేసు ప్రభువు అంటే నీకు ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన ఎలా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చి ప్రేమించాడు, తన రక్తం ఇచ్చి తను ప్రేమించాడు. అమ్మా మరి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? సగం ప్రేమిస్తున్నావా? మత్తయి సువార్తలో అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడే యెహోవాను ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమిస్తున్నావా? ఒకసారి క్రిస్మస్ పండగ వచ్చి నీవు ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన నిన్ను ఎలా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. సహోదరుడా సహోదరి, దేవునికి స్తోత్రం. చూడండి, ప్రపంచంలో గొప్ప వ్యక్తులే ఆయన ఆరాధిస్తున్నారు, కనపరుస్తున్నారు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి ఈ లాస్ట్ మిస్టరంగా. అంటే మన హృదయాలు ఎలాగున్నాయి? క్రిస్మస్ పండుగ వచ్చింది, నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం శుభ్రంగా ఉందా? నీ హృదయాన్ని కట్టుకుంటున్నావా? పరిశీలన చేసుకో, లేకపోతే వ్యర్థం అయిపోద్ది. నీ రక్షించడానికి పుట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. నువ్వు నేను కూడా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం ప్రేమించామా? యేసే ప్రేమ అంటే మన మాటలతోటి వెలకట్టలేనిది. అంత ప్రేమమేడు యేసయ్య, అంత ప్రేమమేడండి యేసయ్య. ఆయన ప్రేమను ఒకసారి నువ్వు మనసు పెట్టి, హృదయం పెట్టి ఒకసారి స్టడీ చేయి. హల్లెలూయా. భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో ఆయన ఏం చేశాడండి? వేలాడుతున్నాడు. శరీరంలో ఎక్కడ కూడా ఖాళీ లేదు, మొత్తం శరీరం అంతా కొరడా దెబ్బలు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పమంటారు, ముగించేస్తున్నాను. యేసు ప్రభు పుట్టాడు, చనిపోయాడు, 3వ రోజు లేస్తానన్నాడు, లేచాడు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా.